హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి టూ డేస్ వీడియో అండి. శుక్రవారం ఈవినింగ్ టు సాటర్డే మార్నింగ్, అంటే శనివారం పొద్దున 2 days అండి కంటిన్యూస్గా తీస్తూనే ఉన్నా. అసలు యాక్చువల్లీ నేను నిన్ననే యాడ్ చేయాల్సింది ఫ్రైడే బ్లాగ్, బట్ ఏంటంటే లెంతీ అవుతుంది అనేసి నేను మార్నింగ్ వరకే నేను వీడియో అప్లోడ్ చేశానండి. మిగతాదంతా ఇవాళ చేస్తున్నాను. ఇది శుక్రవారం ఈవినింగ్ టు శనివారం మార్నింగ్ అండి. 2 days వీడియో ఒకే దాంట్లో అప్లోడ్ చేస్తున్నానండి. అంటే ఈవినింగ్ వర్క్ ఎలా ఉంటుంది అనేసి, ఈవినింగ్ నేను ఏమేమి వర్క్ చేస్తానేసి అదే అండి. శుక్రవారం అయితే నేను ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను కదా. దాని తర్వాతకైతే కొద్దిసేపు పడుకున్నానండి. పడుకున్నాక మళ్ళీ 4కు లేసాను. 4కు లేసిన తర్వాత నేను టీ పెట్టుకొని పాపకైతే పాలు పెడుతున్నానండి. పెద్ద పాపకి, చిన్న పాప అయితే పాలు తాగదు. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు. వచ్చాక తనకి టీ పెట్టి ఇవ్వాలి. తను వచ్చేంత వరకు అయితే నేనైతే ఎగ్జాక్ట్లీ రోజు 4కి అయితే డెఫినెట్గానైతే టీ పెట్టుకుంటానండి. 4 అయితే ఇంకా నా మనసు ఇంకా ఆగదు. టీ తాగాలి అనేసి నా మైండ్ టీ దగ్గరికి గుంజుకెళ్తుందండి. నేను ఎక్కువ తాగను, మీరు చూస్తున్నారు కదా, అంతే. బట్ ఆ కొంచెమైనా కూడా తాగితే మైండ్ అనేది రిలీఫ్గా, సాటిస్ఫాక్షన్గా, ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. చూసారు కదా, పాపకు పాలు పెట్టి నేనైతే స్ట్రాంగ్గానైతే కళ్ళని టీ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాతకి బాసనలు అయితే కడిగానండి. బాసనలు కడిగి బయట పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా బియ్యం కడిగానండి. బియ్యం కడిగేసి బియ్యం తర్వాతకినే పెడతాం. బట్ ఏంటంటే కడిగేసి పెట్టుకున్నాను, పని అయిపోతుంది కదా అనేసి. చూడండి, ఏమో అండి, టీ ఈవినింగ్ 3:30 to 4 అయితే టీ డెఫినెట్గా తాగాల్సింది ఎక్కడున్నా. ఎంతో అదొక మైండ్కు రిలీఫ్గా అనిపిస్తుంది అండి. పని చేయాలనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. బాసలు తోమేసాను. బాసలు తోమిన తర్వాతకి బియ్యం కడిగి బియ్యం అక్కడ పెట్టేసి ఇంకా బయట బట్టలు ఆరేసాను కదా అండి. ఆ బట్టలు అయితే మర్చేస్తున్నాను. నేను మ్యాక్సిమం అయితే బట్టలు ఎక్కడైతే ఆరేస్తానో అక్కడే మర్చేసి ఇంట్లోకి తీసుకొస్తాను. మళ్ళీ లోపలేసి మళ్ళీ మర్చేయడము నెగ్లెక్ట్ అయిపోతుంది. మర్చేయకపోవచ్చు, పెద్ద పనిలాగా అనిపిస్తుంది అండి. కొన్ని బట్టలే కదా అండి, మేము 4 members కదా, పిల్లలే 2 చిన్న ఇంకా నాది మా హస్బెండ్దే కదా అండి. అక్కడే మర్చేసి నేను లోపల పెడతాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది సాటర్డే బ్లాగ్ నిన్నటిదండి. చూడండి, మార్నింగ్ నేను లేచిన నాకన్నా ఫస్టే పిల్లలు లేసారు. నేను డోర్ తీసి మళ్ళీ సోఫాలో పడుకున్నాను కొద్దిసేపు. అంటే ఇంట్లో ఉబ్బరంగా ఉంది కదా అండి, ఇప్పుడు వాతావరణం అంతా వేడిగా ఉంది కదా. నేను బెడ్రూమ్లో నుండి హాల్లోకి 6కి వస్తానండి. 6 or 6:30కి వచ్చేసి మళ్ళీ డోర్ ఓపెన్ చేసేసి నేను మళ్ళీ హాల్లో కొద్దిసేపు పడుకుంటానండి. ఇప్పుడు ఎట్లకైనా సమ్మర్ హాలిడేసే కదా, పాపకైతే స్కూల్ లేదు కదా. పాపకు స్కూల్ ఉంటే 6కే 5:30కే లేస్తాను. స్కూల్ లేదు కాబట్టి 7:30, 8 అట్లా లేస్తున్నాను. ఒక టిఫినే కదా మా హస్బెండ్కి, సో టక్ అందిస్తానండి. అయితే నేను ఏం చేశాను, నిన్నటి రోజున నేను 6:30కి ఏమో వచ్చి హాల్లో ఫ్యాన్ వేసి డోర్ ఓపెన్ చేసేసి నేను మళ్ళీ హాల్లో పడుకున్నాను. పిల్లలు నాకన్నే ఫస్ట్ లేసారండి. లేచిన వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు. చిన్నపాప చూడండి, పసుపు కుంకుమ ముగ్గు మొత్తం అంత కింద పోసేసింది. పసుపు కుంకుమ మొత్తం మిక్స్ చేసేసింది. మొత్తం ఆగం తను పూసుకున్నదండి. చూడండి, ఇక లేవడంతోనే ఇవాళ లేవడమే ఇది. ఉదయం లేచిన వెంటనే ఇగో ఈ ఘనకార్యం చేసింది మా పాప. ఇక చూడండి, ఇంకా కానీ పాపని నేను ఏమనలేదు, ఎందుకంటే తనకేం తెలియదు కదా అండి. చిన్న పాప కదా, 2.5 year బేబీ, తనకేం తెలియకనే కదా. పాప నేను చేయలేదు మమ్మీ అనేసి అంటుంది. మా పాప ఉదయం లేవగానే చేసిన ఘనకార్యం అండి ఇది. కానీ ఎంతకైనా ఇరిటేషన్ అనిపిస్తుంది కదా, కానీ తప్పదు, పిల్లలు కదా అండి, వాళ్ళకి ఏం తెలియదు కదా, మనమే అడ్జస్ట్ కావాలి. దాని తర్వాతకి నేనైతే బయట అంతా క్లీన్ చేశానండి. చూసారు కదా, మా పెద్ద పాప చాలా హెల్ప్ చేస్తుందండి. తనకు అయినంత హెల్ప్ చేస్తుంది. నేను కూడా ప్రిపరేషన్ చేపిస్తున్నాను ఇప్పటి నుండే. చెప్పాలంటే ఆడపిల్లలు కదా అండి, వాళ్ళకు ఉండాలి కదా చేసుకోవడానికి. ఇప్పటి నుండి చేపిస్తేనే కదా రేపటికంటూ వాళ్ళు మా హస్బెండ్కి అట్లా చెప్పొద్దు అంటారు. బట్ చిన్న వర్క్సే కదా, హ్యాపీగా ఆడుకుంటూ సరదాగా మనతో కలిసి చేస్తారు. చెప్పడం అంటే పెద్ద ఏదో చెప్పడం కాదు, వాళ్ళ హ్యాపీనెస్గా అంతా క్లీన్ చేసి వచ్చి నేను మళ్ళీ చపాతీలు చేస్తున్నానండి. అది కడగలేదండి ఇంకా. నేను అది వీడియో అక్కడ చేసి లోపలికి వచ్చేసి ఫస్ట్ అయితే చపాతీలు చేస్తున్నాను పిల్లలకి.
చెప్పాను కదా మార్నింగ్ అయితే ఏదో ఒకటి అయితే తినడానికి ఉండాలి. నేనైతే ఎక్కువ టీలో తినడానికే ఇష్టపడతాను. మీకు కూడా తెలుసా అండి, నేను రోజు ఇదే చెప్తున్నాను కదా. మా చిన్న పాప కూడా టీలు ఎక్కువ ఇష్టపడుతుందండి. మొన్న అనుకోవచ్చు మొన్న చపాతీయే నిన్న చపాతీయే డైలీ చేసిన వీడియోసే చేసి పెడుతుంది అనుకోవచ్చు. లేదండి, ఫ్రైడే రోజు చపాతీ చేశాను అండ్ సాటర్డే రోజు చపాతీ చేశాను. యాక్చువల్లీ సండే పూరి చేద్దాం అనుకున్నా, కానీ అప్పటికే ఇంకా డైలీ పిండి అవుతుంది, ఇంకా ఎట్లా అనేసి నేను చేయలేదు. ఎక్కువనైతే చపాతీ పూరి ఇష్టపడతామండి మేము. మా పెద్ద పాప పూరి ఇష్టపడుతుంది, నేనేమో చపాతీ ఇష్టపడతాను. నాకు చాలా ఇష్టం. అదైనా టీలో తినడమే ఇష్టం అండి. నేను ఆ రోజు అంటే మీరు అనుకోవచ్చు ఒకటే వీడియో 2 రోజులు అప్లోడ్ చేసింది అనుకోవచ్చు. లేదండి, మా ఇంట్లో ఫ్రైడే చపాతీయే అండ్ సాటర్డే చపాతీయే చేశాను. మేబీ ఇంకా ఈ సమ్మర్ అయిపోయే వరకు అదే ఉంటుంది అనుకుంటాం. చూసారా ఇక్కడ మా పాప, ఇందాక నేను చెప్పాను కదా, మా పాప నేను చేస్తా ఉంటే మమ్మీ నేను చేస్తా అనేసి అంటదండి మా పాప. మర్చిపోయానండి మిమ్మల్ని అడగడం అయితే, ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నేనైతే రిక్వెస్ట్తో అడుగుతున్నానండి, మీరందరూ నాకు హెల్ప్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఎంతోమంది ఎందరో యూట్యూబ్ ఛానల్ చేసి సక్సెస్ అయినారు, వాళ్ళందరినీ మీరు సక్సెస్ చేశారు. అందులో నేను ఒక్కదాన్నండి. నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను రిక్వెస్టింగ్గా, ప్లీజ్ అండి నాకు హెల్ప్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి, నన్ను సక్సెస్ చేయండి. నేను కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు అందరు నన్ను చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నేను ముందుకు పోవాలంటే మీ హెల్ప్ మాత్రం కావాలి. మీ హెల్ప్ లేనైతే నేనైతే ముందుకు పోలేనండి. ఇంకా నేనైతే ప్లీజ్ అండి మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. దాని తర్వాతకి అయితే బయట క్లీన్ చేశాను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇంట్లో వర్క్ చేస్తే బయటకు వెళ్ళిపోతానండి. బయట కడిగేసి ముగ్గు పెట్టి బ్రష్ చేసి లోపలికి వచ్చేసి టీ తాగి నెమ్మదిగా ఇంకా ఇంట్లో ఏం వర్క్స్ ఉన్నాయో అవైతే చేస్తాను. చూడండి అక్కడ 4 గ్లాసెస్ పెట్టాను. ఒకటి పాలు, ఒకటి 2 చపాతీ అండ్ టీ గ్లాసెస్ కదా అండి. ఒకటేమో మా హస్బెండ్కి, ఒకటేమో మా పెద్ద పాపకి, ఒకటేమో నాకు, మా చిన్న పాపకండి. మేము డైలీ కూర్చొని కలిసి తాగుతామండి. ఒకేసారి మా ఇంట్లో ఎవరిది వాళ్ళకు ఉండదు. ఏదైనా కలిసి కూర్చొని తాగుతాం, ఏదైనా కలిసి కూర్చొని తింటామండి. ప్రతిది కూడా ఒకటి మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. మరి మా పిల్లలు నా మాట వింటారండి. చూడండి మా చిన్న పాప ఎట్లా తీసుకుంటుందో, మా పెద్ద పాప చూడండి ఎట్లా తీసుకుంటుందో. ఎంత హ్యాపీగా ఓకేనా అని అంటుంటే ఓకే మమ్మీ అనేసి అని అంటుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి, అంటే నిన్నటిదండి. నేను ఊడవడం కాంచి నిన్నటి అండి. నేనైతే బయట కడిగేసి ముగ్గు పెట్టాను. ముగ్గు పెట్టేటప్పుడైతే వీడియో ఏం తీయలేదండి. దాని తర్వాతకైతే తీసాను. చూసారు కదండి ముగ్గు అయితే నేను అలా కడిగి పసుపు కుంకుమ ఈ షూర్ అండి. నేనైతే గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము డెఫినెట్గా కడిగి పసుపు కుంకుమ అయితే ఖచ్చితంగా వేస్తానండి. వేస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. లేకపోతే మాత్రం నాకు మంచిగా అనిపివ్వదండి. నాకు ఎంత చాతనైనా కాకపోయినా నేను ఖచ్చితంగా వేసుకుంటానండి. నాకు అలా ఉంటేనే నాకు నీట్గా అనిపిస్తుంది అండి. పూజలు చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా సాటర్డే బ్లాగ్ అండి చూస్తున్నారు కదా. ఎట్లకైనా నాకు తెలిసిన వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. శనివారం అంటే మా ఇంట్లో ఎట్లకైనా పప్పేనండి. ఆదివారం చికెన్ ఎలా ఉంటుందో మా ఇంట్లో శనివారం షూర్గా డెఫినెట్గా పప్పు ఉంటుందండి. మా హస్బెండ్కి ఏమో పప్పుచారు ఇష్టం, నాకేమో పప్పు ఇష్టం. ఇక చూడండి మా ఇద్దరికి టై అవుతుంది. ఇంకా నేను ఏం చేస్తానంటే పప్పు ఉడకబెట్టి నా మందం పప్పు కర్రీ చేసుకుంటాను. మా హస్బెండ్కి మాత్రం పప్పుచారు చేస్తాను. కానీ నిన్న ఓపిక లేదండి, మొత్తం పప్పుచారే చేసేసాను. నాకు ఎందుకో పప్పుచారు ఎక్కువ తినబుద్ధి కాదండి, ఇష్టం అనిపించదు పప్పుచారు తినడము. పప్పే చాలా ఇష్టం అండి. తనకేమో ఇష్టం ఉండదు. ఇంకేం చేస్తాను, తప్పదు కదా, అప్పుడప్పుడు అడ్జస్ట్ కావాలి కదా. ఇంట్లో ఆడవాళ్ళం కదా, మనం అన్ని మనమే అడ్జస్ట్ చేసుకోవాలి కదా అండి. పాపం వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు, కష్టం చేసేవాళ్ళు కదా, వాళ్ళకి హ్యాపీగా పెట్టాలి కదా ఫుడ్. నేనైతే పప్పుచారు చేస్తున్నాను. చూడండి నా స్టైల్లో పప్పుచారు అయితే నేను చూసారు కదా. ఒక దిక్కు కడాయి పెట్టి అందులో తాలింపుకి అయితే బెండకాయ, టమాటా, జీలకర్ర, ప్లీజ్ కరివేపాకు లేదు ఏమనుకోకండి, అందులో కరివేపాకు లేదండి ఇంట్లో. ఇంకా పర్వాలేదులే, ఇంకా మా హస్బెండ్ ఎట్లకైనా అడ్జస్ట్మెంట్ అవుతారు, పర్లేదులే అనేసి నేనైతే కరివేపాకు లేకుండానే తాలింపుకి వేసానండి. చూడండి నా స్టైల్లో పప్పుచారు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ గ్యాస్ అట్లా ఉందండి, డట్టిగా ఉందని అనుకోకండి. పప్పు ఉడకబెట్టేసరికి అంత అట్లా మెస్సీ అయిపోయిందండి. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. బాయ్ అండి.